వెల్కమ్ టు జర్నలిస్ట్ డైరీ. కాంగ్రెస్ కు కాక్రోచ్ భయం, రాహుల్ క్రెడిట్ వేట, రేవంత్ కేమో తంట. కాక్రోచ్ పోరాటం ఢిల్లీలో రాహుల్ గాంధీకి ఎంతో కొంత లాభం, కానీ తెలంగాణలో యువత ఉద్యమిస్తున్నారంటేనే రేవంత్ రెడ్డికి భయం. ఇందులో లాజిక్ అర్థం అవ్వాలంటే ఈ మధ్య జరుగుతున్న వరుస ఘటనల డాట్స్ కలుపుకుంటూ పోవాల్సిందే. ఢిల్లీ జంతర్ మంతర్ లో కాక్రోచ్ జనతా పార్టీ పోరాడితే ఆ క్రెడిట్ కాంగ్రెస్ ఎందుకు కొట్టేయాలని చూస్తోంది? అసలు నిరుద్యోగుల ఆందోళన మూలంగా ఎవరికి లాభం, ఎవరికి నష్టం? జంతర్ మంతర్ ఉద్యమంతో దేశమంతా ఇప్పుడు ఒకటే పొలిటికల్ హీట్. బీజేపీకి వ్యతిరేకంగా వీస్తున్న గాలిని తమ వైపు తిప్పుకోవడానికి రాహుల్ గాంధీ విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. కానీ తెలంగాణలో మాత్రం సీన్ పూర్తిగా రివర్స్. చలో సంసద్, అదే చలో పార్లమెంట్ ర్యాలీ మీద పోలీసుల దమనకాండ, మోదీ ఇంటి ముందు రాహుల్ గాంధీ మెరుపు ధర్నా, అరెస్టులు, ఇవన్నీ చూస్తుంటే విద్యార్థుల ఆందోళనల్ని కాంగ్రెస్ హైజాక్ చేస్తుందన్న ఆమ్ ఆద్మీ పార్టీ విమర్శలు అక్షరాల నిజమే అనిపిస్తున్నాయి. జాతీయ స్థాయిలో జెన్జీ యువతకు కాంగ్రెస్ మీద పెద్దగా నమ్మకం లేకపోయినా బీజేపీ మీద మాత్రం పెరుగుతున్న కోపం హస్తం పార్టీకి ప్లస్ అవుతోంది. కానీ తెలంగాణ గ్రౌండ్ రియాలిటీ మాత్రం వేరు. ఇక్కడ అధికార కాంగ్రెస్ మీద ఉన్న వ్యతిరేకత అంతా బీఆర్ఎస్ వైపు మొబిలైజ్ అవుతోంది. మొన్న హైదరాబాద్ లో నిరుద్యోగ సమస్య మీద కేటీఆర్ పెట్టిన భారీ సభకు వచ్చిన స్పందనే దీనికి ఒక లైవ్ ఎగ్జాంపుల్. ఇక్కడ ఒక విచిత్రమైన కాంట్రడిక్షన్ గమనించారు మీరు. యువత బీఆర్ఎస్ వైపు మళ్లకుండా ఆపడానికి అధికార కాంగ్రెస్ పార్టీ నానా తంటాలు పడాల్సి వస్తుంది. జంతర్ మంతర్ ఉద్రిక్తతల తర్వాత తెలంగాణలో కాంగ్రెస్ బీజేపీలు పరస్పరం కౌంటర్ స్ట్రాటజీస్ ప్లే చేస్తున్నాయి. రెండింటి టార్గెట్ ఒక్కటే, యువత ఎట్టి పరిస్థితుల్లో కూడా బీఆర్ఎస్ వైపు మళ్లకుండా ఉండటం. అందుకే అటు రేవంత్ రెడ్డి నాయకత్వంలో కాంగ్రెస్ లోక్ భవన్ ర్యాలీ చేపట్టింది. ఇటు తెలంగాణ బీజేపీ నాయకులు కాంగ్రెస్ హెడ్ ఆఫీస్ పైన గాంధీ భవన్ ముట్టడంటూ టెన్షన్ క్రియేట్ చేశారు. అయితే రెండు పార్టీలు పోటాపోటీగా రోడ్డెక్కి డ్రామాలాడుతున్నాయా అనే ప్రశ్న కూడా ఇక్కడ వస్తుంది. అక్కడ బీజేపీ, ఇక్కడ కాంగ్రెస్, రెండు ప్రభుత్వాలు యువతను గాలి కొదిలి పారేశాయి అన్న విమర్శలు ఉన్నాయి. సామాన్యులకి, నిరుద్యోగులకి న్యాయం జరగడం కంటే పొలిటికల్ మైలేజ్ ఎవరి ఖాతాలో పడుతుందన్నదే ఈ నేతల ముఖ్యమైన ఉద్దేశం. ఒకవైపు ఢిల్లీలో పొలిటికల్ మైలేజ్ కోసం కాంగ్రెస్ ఆరాట పడుతుంటే, రాష్ట్రంలో మాత్రం అదే కాంగ్రెస్ సర్కార్ నిరుద్యోగ యువతకు మెయిన్ టార్గెట్ గా మారిపోతుంది. తెలంగాణలో కాక్రోచ్ పోరాటానికి ఎంత సపోర్ట్ పెరిగితే అంతగా రేవంత్ రెడ్డి ప్రభుత్వం డిఫెన్స్ లో పడుతుంది. ఇంతకీ ఈ పార్టీలకు యువత భవిష్యత్తు మీద నిజంగా ప్రేమ ఉందా, లేకపోతే వాళ్ళ ఆగ్రహాన్ని తమ ముడిసరిగా వాడుకుంటున్నారా? విద్యార్థుల పోరాటం పునాదుల మీద రాజకీయ నాయకులు తమ పీఠాలు కట్టుకుంటున్నారు. ఇదేనా మన నాయకులు మార్పు? ఈజ్ దిస్ ద చేంజ్?